నాకు చాలా ఆకలేస్తుంది సార్. ఇక్కడేమో ఏం దొరకట్లేదు. ఇదేమన్నా ఫుడ్ ఆర్డర్ చేసి డెలివరీ తీసుకున్నంత ఈజీయా? నీ కృష్ణుడిని కోరుకో, ఏదైనా దొరకచ్చు. కృష్ణ, నీకెన్ని పూజలు చేశాను. ప్రతిసారి పూజ చేసినప్పుడు నీకు వెన్న కూడా పెట్టాను కదా. ఇప్పుడేమో నేను చచ్చి ఆకలితో ఉంటే అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా ఇవ్వచ్చు కదా నువ్వు. కిట్టప్ప. కిట్టప్పనా? ఎవరైనా? నా కృష్ణుణ్ణి ప్రేమగా పిలిచే పేరు. మీరు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తారండి. నాకు ఆకలేస్తుంది సార్. పద, ఏదైనా దొరకచ్చు. దొరుకుతుందిరా. దొరుకుతుంది కాదు, దొరికింది సార్. ఆతరకు అది ఏం జాతో ఏంటో? మహాపాపం సార్. జాతి భేదాలు చూడకూడదు. పాలల్లో పడితే పంచామృతం. దేవుడే పంపించాడనుకుంటా. కళ్ళు మూసుకుని తినేయాలంతే. అడవుల్లో దొరికే పళ్ళలో విషం ఉండొచ్చు. ఇవ్వండి సార్. ఏంటో ఇది? ఈ టైంలో క్వాలిటీ చెక్ చేస్తారేంటి? ఆకలితో చచ్చిపోతుంటే. నిధి, అందులో ఏదో స్మెల్ వస్తుంది. యో, స్మెల్ లేదేం లేదు. నిధి తినొద్దు, ఏదో స్మెల్ ఉంది. అడవిలో పండుగ సార్. పర్ఫ్యూమ్ వేస్తారా ఏంటి? ఏమైనా కానీ పండు మాత్రం రుచిగా ఉంది. తీసుకోండి సార్, తినండి. వద్దు నిధి, అందులో ఏముందో మనం తినకూడదు. మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటారా? మీకు ఆకలేస్తుందని నాకు తెలుసు. తినండి. వద్దు. అయ్యో, నా మాట వినండి. తినండి. ఎంత స్వీట్ గా ఉందో కదా పండు. ఇంకోటి తినాలనిపిస్తుంది కదా. నా మాట ఎక్కడ వింటావు నువ్వు? దాట్స్ ద పవర్ ఆఫ్ గర్ల్. ఏమన్నావు? నేనిప్పుడు మీ మాట వినుంటే ఈ అడవిలో కూడా ISI మార్క్ పళ్ళ కోసమే వెతికే వాళ్ళం. ఎదుగు తీసుకోండి. తినండి సార్. బాగుంది కదా. పర్వాలేదు, నీకు మంచి టేస్ట్ ఉంది. అందుకే కదా సార్ నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం పట్టుకోండి. నెట్వర్క్ ఉంటే మీ అక్కకైనా ఒక ఫోన్ చేయాలి. సార్, ఈ పాటికి ఒక్క బార్ నెట్వర్క్ ఉన్నా మా అక్క ఇప్పటికి 100 కాల్స్ చేస్తుండేది. ఇంకా కాల్ రాలేదంటే ఇక్కడ నెట్వర్క్ లేదనే కదా. ఎలాగో వెళ్ళిన తర్వాత తిడుతుంది. ఇప్పుడు పొట్ట పూజ గురించి ఆలోచిద్దాం. చాలా కూర్చోండి. తీసుకోండి. ఏం పని చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? ముందు ఎవరైనా మనలాగా తప్పిపోతే వాళ్ళకి ఇలాగే రుచిగా ఉండే పళ్ళు దొరకాలని అందుకే ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాను. ఇదిగోండి. మీలాంటి బుద్ధివంతురాల్ని నమ్మొచ్చేది నాలాంటి బుద్ధి లేని వాళ్లే. సార్, వెటకారమ్మా మీకు? లేదు. సార్, మీరేమైనా మ్యూజిక్ పెట్టారా? ఫోన్ ఇక్కడే ఉంది కదా. సార్, అటు చూడండి. చెట్టు కొమ్మలన్నీ డాన్స్ చేస్తున్నాయి. మైకం మొదలైందన్నా. అలాగే టాటా బై బై చెప్పేద్దాం. సైలెంట్గా ఉండు. నేనెలా చెప్తే అలాగే చెయ్యాలి. సరే అన్నా. సార్, ఎందుకు నవ్వుతున్నారు? డాన్స్ చేస్తున్న చెట్లు గమలో కాదు నువ్వు. నేనా డాన్స్ చేస్తున్నానా? చాలు ఊరుకోండి సార్. కాదా? సార్, ఆయన ఏదో వింతగా ఉంది. మనసంతా తేలిగ్గా ఉంది. ఆకాశంలో ఎగురుతున్నట్టుంది. ఎవరో నన్ను ఉయ్యాల లోపుతున్నట్టుంది సార్. నాకు లైట్గా అలాగే అనిపిస్తుంది.
అనిపిస్తుంది. మీరు ఉయ్యాల మీద కూర్చున్నాక పళ్ళు మొత్తం తిన్నాక నేనే ఉయ్యాల్ని ఊపుతా ఉంటాను. రేయ్ పోండి, మాల్ తీసుకురండి. డాక్టర్ స్టైల్లోనే ఇంజెక్షన్ ఇద్దాం. సరే అన్నా. అన్నా మంచి డ్రగ్స్ మాలనా, ఇవి తింటే రాత్రిపూటే సూర్యుని చూడొచ్చు. ఈ అడవిలో ఇదొక్కటే దారి. వాళ్ళీ రోడ్డుకొచ్చాక ఎటు చూసిన ఇవే కనిపించాలి. ఆ పని చూడండి. సరే అన్నా. తీసుకో. నిషా కోసం పళ్ళు తిన్నారంటే తిన్నదంతా కక్కిస్తాను, చూసుకో. సరే అన్నా. తిను. ఒకటి రెండు పళ్ళు తింటేనే తల తిరుగుద్ది. తెలీదన్నా. అలాంటిది వీళ్ళు గుత్తులు గుత్తులుగా తింటున్నారు. హా? ఇప్పుడు చూడండి. దూలాలి. ఇంతకు ముందంతా తినడానికి కూర్చుంటే పులిలాగా గర్జించేవారు బావా. ఇప్పుడు పాలు తాగే పిల్లిలా అయిపోయారే. పాపం, ఎవరి శాపమో ఏమో. ఇన్ని సంవత్సరాలు నేను డాడీ అని పిలిచింది మిమ్మల్నేనా అని నాకు ఇప్పుడు అనుమానం వచ్చేలా చేస్తున్నారు డాడ్. ఛా, మీతో మాట్లాడడానికి ఆలోచించాలా నేను? బావా, ఎలా ఉంది నేను చేసిన వంట? కుకింగ్ కాంపిటీషన్కి నేను వెళ్తే నాకే ఫస్ట్ ప్రైజ్ కదా. కారం కొంచెం. ఆ ఊరగాయ ఇటివు. ఇక్కడెక్కడో నిమ్మపండు చూశానే. నిమ్మపండు ఇవ్వు.